ఆడు పళ్ళని పుచ్చిపోయినాయి మొత్తం పళ్ళని మీకు ఇట్లా కాదు విని సొక్కలు ఇప్పుడు అట్లా చెప్తాండి వాళ్ళకి చెప్తా డాక్టర్ మా అన్న బతుకో డాక్టర్ ఏదండి నేను ఓన్లీ ఆడతో మాట్లాడతాను మొగతో మాట్లాడు పో ఎక్కడి పో డాక్టర్ మా అన్నకు మూత్రం పైపు ఎందుకు వేసారు నా దగ్గర ఏ పేషెంట్ వచ్చినా నన్ను చూస్తే ఉత్సవ పోసుకుంటారు దానికి దగ్గొచ్చినా తుమ్మొచ్చినా దొడ్డికొచ్చినా వాంతింగ్ చేసుకున్నా ఫస్ట్ వాడికి నేను మూత పేపర్ చెప్తా వాడికి ఆ మూత పేపర్ నేను చూడా ఫస్ట్ నువ్వు వేసుకున్నా వేసుకో వేసుకో నువ్వు వేసుకో వేసుకున్నా వేసుకున్నా డాక్టర్ చిన్న పొరాలకి డైపర్ వేసలేదు మా అన్నకు నేను దెబ్బ తాకింది కదా రక్తం ఆగదు కదా అందుకని డైపర్ తీసా మామిడికి తలకాయ దెబ్బ తాకితే షవుకి ఎందుకు వేసినావు కుట్టు ముద్దుగా మియోని మీద మొత్తం శివులకెళ్ళి ఆడుతుంది 13 కుట్లేసిన కుక్కకేసే కుట్లేసినా తెలుసా తెలుసా అయినా నీతో నేను ఆడంతో మాట్లాడతా నీతో మాట్లాడు ఒక్కసారి మాట్లాడు అన్న జాగ్రత్త అయ్యో మీకు అయిపోయి వచ్చిపోయి అనుకోరా ఊకే ఏమో బయట ఇదేంది ఏడు చూసిన కుక్కల పూటలే కనబడుతున్నాయి ఇది కుక్కల దావు కన్నా అవునత్తమ్మా డాక్టర్ది సైడ్ బిజినెస్ అటు ఇది దగ్గర ఉంటుందని మన ఊరోళ్ళందరూ ఇక్కడికే వస్తారు నీ కొడుకుని కూడా ఇటుకే తీసుకురమ్మన్న డాక్టర్ కుక్క కన్నా హీనమైపోయినారే నా కొడుకు డాక్టర్ వచ్చినావా డాక్టర్ ఏమన్నా నేను వాళ్ళ అమ్మను అమ్మా నువ్వు నేను వాళ్ళ బాధను కొడుకు నా కొడుకును గొడ్ల దావగలకు తీసుకుపోయిన బతుకు కావచ్చు కాదే కుక్కల దావగలకు చెప్పేదా నేనేనా బతకన్నాడు వసేసుకుంటాను అయ్యో కమ్ టు మై రూమ్ మరి నేను నువ్వు 10 నిమిషాలు కదా 10 నిమిషాలు ఇంకెందుకు రావాలి చెప్పింది బాను కూడా తీసుకురా నువ్వు కూడా రాయద్దన్న పెడతా మనసు పలికే మౌన గీతం లలితయామినిలో కలల వీని మీద ఇంత మన్ను పోయే కదనే వీడంత ఎటు చూస్తాడు అవునత్తమ్మా ఎందుకు అట్లా చూస్తాడు మా ఆయన
ఆయన బతుకుతాడా ఆ డాక్టర్? నువ్వు మా కొడుకు బతుకురా డాక్టర్? మీవాడు బతుకుతో సత్తో నాకు కూడా తెలియదు, కానీ బతికింది కదా. బతికే ఉన్నాడు. మరి ఇంకేంది, బతికినట్టే కదా. అవునవును. మరి సత్తాన్ని అడుగుతావు పాప చప్పాడా ఇంతటి మా కొడుకు ఏమైంది డాక్టర్? మీ వాడికి ఏమైందా? నాకేం తెలుసు, మీ వాడిని అడుగు. ఓ నల్ల మొగ కూడా నా కొడుకు ఏమైందో చెప్పురా అంటే ముసి ముసి నవ్వులు నవ్వుతాయిందిరా. నీ కొడుకా? నీ కొడుకు సచ్చితోనే బతికిండు. ఇట్స్ మెడికల్ మిరాకిల్. ఒక చిన్న ప్రాబ్లం ఉన్నది. చిన్న ప్రాబ్లమా? ఏంటి డాక్టర్ అది? కదా మర్చిపోయిండు. గంటకో తీరుంటాడు. నిన్ను మర్చిపోయిండు, నన్ను మర్చిపోయిండు. కరెక్ట్ చెప్పాలంటే మీరు పెద్ద సైకో. అయ్యో 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 గతమంతా మర్చిపోయానే, గజనీనే అయిపోయానే. మీరు కనుక కంటికి రెప్పలెక్క కాపాడుకోలేదు అనుకో, డడ్డనక డడ్డనక డన్, డడ్డనక డడ్డనక డన్, డడ్డనక డడ్డనక డన్, డడ్డనక డగ్గడక డన్. బిల్లిగాడి పోలి, ఈ మందులు కుక్కల షాప్లో దొరుకుతాయి, మెడికల్ షాప్లో దొరికాయి. డడ్డనక డన్, డడ్డనక డడ్డనక డన్. అయ్యో 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 డడ్డనక డడ్డనక డన్, డడ్డనక డడ్డనక డన్. ఆ మూత్రం జాగ్రత్త. ఏందే అక్క ఎటు పోదాం? ఎట్లేదురా, బావ హాస్పిటల్లో పడ్డకా నుంచి చూడలే కదా పోయి, అందుకే చూడ్డానికి పోతానా. లేకపోతే చిన్న కోడలు అసలే పట్టించుకోలేదు అని అంటారు. మొన్ననే లొల్లైంది చూసినావు కదా. అట్లనే ఇంట్లో సలిబు ఉన్నది, వాళ్ళ ముఖాన పడేద్దామని పోతానా. నీకు ఇంకా బుద్ధి రాదానే? మొన్ననే కుటుంబం ఇంటి దగ్గర వచ్చిన వాళ్ళు పెట్టిపోయారు, అట్లాంటిది వాళ్ళకి సర్ది పట్టుకొని పోతాను. ఇంకా ఈ ఎన్నిసార్లు చెప్పిన మారవేందా నువ్వు? నువ్వు ఒక ఆర్దానవై ఉండి నీకు పెళ్ళి అయితే తెలుస్తుంది. చుట్టుపక్కల వాళ్ళంతా ఏమంటాలో తెలుసా? ఏమంటారు? చిన్నది లంగా దొంగ, అది వచ్చిన కాడ నుంచే ఇంట్లో లొల్లిళ్ళు అవుతానే అని అంటారు, తిడతాళ్ళురా. ఏం చేయాలి నేను? మందిది ఏమున్నదే, పెడితే పెళ్లి కొడతారు, లేకపోతే సాగు కొడతారు. వాళ్ళ మాటలు నా మాట పట్టించుకుంటావా? అసలు నేను ఎవరు రమ్మన్నారు ఇంటికి? ఎందుకు వచ్చినావంటానవేంద్ర? ఒక్కసారి పెళ్ళి అయితే అత్తారిల్లే అన్ని అయినా లొల్లైనంత మాత్రాన ఇంటికి రాకుంటుంటానా? ఇప్పుడు నేను ఇంటికి రాలేదనుకో, మొన్ననే వడ్లమ్మిన పైసలు ఇంట్లో ఉన్నాయి, అవి తీసుకొని వాళ్ళ అన్నకు పెడతాడు. మంచిగా ఉంటుందా అప్పుడు? చెప్పు. నీతో మాట్లాడుకుంటుంటే అయినట్టే నా పని. ఇక తాళం తీసుకో, నేను పోయి వాళ్ళ భాగవతం ఏందో చూసేస్తా. ఉంటే ఉండో గంట సేపు, లేకపోతే లేదు. ఇంట్లో అన్నం ఉన్నది వేసుకొని తిను. అసలు నేను ఏం పని మీద వచ్చినా అడగమనే? ఏం పని మీద వచ్చినావు? కోర్టులో కేసు వేద్దామన్నావు కదా, వేద్దామన్నా. లాయర్ పైసలు లేదా? 20,000 లేపు. 20,000 ఎందుకురా? 20 ఇవి ఇంకా తక్కువ అడ్వాన్సే, ఇంకా ముందు బొచ్చడు పైసలు పడతాయి. ఎన్ని పైసలు పడతాయిరా? ఇది 1,00,000 రూపాయల దాకా పడతాయి. అమ్మో, ఈ పైసలొద్దు, ఏమొద్దు, ఆస్తద్దు ఏమొద్దు. గన్ని పైసలు అంటే ఎక్కడి నుంచి తెస్తారా నేను? వస్తాయి. ఇంత పొడి చక్కగా ఉన్నావు, కోట్ల ఆస్తి కావాలంటే ఈ మాత్రం పైసలు పెట్టుకోవానే? ఇంకా అసలే ఆ లాయర్ మస్తు మంచోడు, వాళ్ళు 1,00,000 రూపాయలు డిమాండ్ చేసిండు. ఒక్కొక్కరు అయితే 10 లక్షల దాకా మిగుతారు తెలుసా? ఓ లోపల పైసలు ఉన్నాయని పడరా పో. ఒరే, అవి బావ పైసలు రా.
అవి వాడుకున్నా అని తెలిసింది అనుకో ఏంలే నన్ను చంపి బొంద పెడతాడు. సరే నీ ఇష్టం. ఆ భూమి జాగా మర్చిపో. మీ అత్తతోటి మీ ఆడలతోటి రోజు నొల్లి పెట్టుకుంటూనే ఉండి ఇక. అట్లెందుకు అంటాను రా? మరి తెప్ప పైసలు లేప తీసుక తాగిగా. 1 2 3 4 5 7 8 9 ఏం లెక్క పెట్టుడేది? 1,00,000 ఉంటాయి రా అవి. నీ లెక్క పెడతావా ఫస్ట్? 4 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 23 24 25 20 అన్నావు కదరా. ఎందుకన్నా మంచిదే, కొన్ని ఎక్కుంచుకుంటానా. ఇగో ఎక్కువ ఎందుకురా? సరే ఇక నేను పోతానా. అరే ఆగురా, నేను కూడా వస్తాపా నీతోని. నువ్వెందుకే? నువ్వు ఎడ ఖర్చు పెడతానో నీ చూడద్దా? అంటే నా మీద నమ్మకం లేదా నీకు? నమ్మకం గిమ్మకం పక్కన పెట్టు, నడు సంగతి చెప్తాను. తీసుకుపోయి అన్నిటికీ చేద్దామని చూస్తాను. నడు పోదన్నాడు. ఈ టిఫిన్ ఎందుకు ఇక ఇంత పోయి వస్తాను. ఎవరు మీరంతా? నా ఎంబడేస్తారేంది? దొంగలేంది? అత్తమ్మ నన్ను కూడా మర్చిపోయింది ఆయనే. నేను నీ పెళ్ళాన్ని 10 ఏళ్ళు అవుతాను మనకు పెళ్ళయి. ఇగో మన కొడుకు 9 ఏళ్ళ కొడుకు. ఇగో ఈమె మీ అవ్వ. ఏం మాట్లాడతాను? సంపద తలపాటు పలుకుతుంది ఏమనుకుంటాను? మీకు అవ్వని తిడతానమేంది? ఆయన నేను ఫ్రెష్ పండును, నీక పండును. నేను నాకు ఇంకా పెళ్ళి కాలే. అత్తమ్మ డాక్టర్ అన్ని మర్చిపోతాడని అడిగాను, మనల్ని కూడా మర్చిపోతాడని అనుకోలేదు అత్తమ్మ. నేను కన్నదాన్ని మర్చిపోయాను, కట్టుకున్నదాన్ని మర్చిపోయాను, కనీసం నువ్వు కన్ను నన్ను గుర్తు పెట్టుకో అయ్యా, చూసుకో. ఏం మాట్లాడతారు? ఎవరైనా చూస్తే నా ఇజ్జత్ పోదా? నాకు పిల్లలు ఇస్తారా? అసలు నేను పర్వాడికి వచ్చిన ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న అసలు నేను పర్వాడికి వచ్చిన మీరు చూస్తే దొంగ లెక్కున్నారు. నా దగ్గర ఏం లేదు, ఈ ఒక్క యాపిల్ జ్యూస్ తప్ప. తాగుర్రి. అది యాపిల్ జ్యూస్ కాదురా, నీ జ్యూసు. ఆంటీ నాకు వంటలకి వస్తుంది, మీరు వెళ్ళిపోండి, నేను నా పని మీద ఉంటా. ఏం చేస్తాండి వీడు? అత్తలేదా? అత్తలేదు. ఎందుకు అత్తలేదు? ఇది ఇక్కడ పట్టుకున్నాక డాక్టర్ ఏం చెప్పింది నీకు? డాక్టర్ ఏం చెప్పింది? ఇది కిందికి పట్టుకుంటా పైకి పెడితే వస్తుంది నీకు. మీరెవరు ఆంటీ? నాకు నువ్వు నిన్ను పెళ్ళాన్ని రా ఎదరా. పెళ్ళం ఇది తీసుకొని ఇట్లా కిందికి పట్టుకో అత్తది. పెళ్ళం అయితే పట్టుకో రాదే జరా. అత్తమ్మ నువ్వు పట్టుకోవా ప్లీజ్. ఏ ఇక పట్టుకోవే, ఇంటి మొక్కన పోదాం. అబ్బా పట్టుకోయే, బాగా వస్తుంది. కొంచెం కింది కను. ఎడిపోతాను చక్కగా పోతా అయినా. అరే ఎట్లా పోసినా చక్కగా డబ్బాలకే పోతుంది కానీ పట్టుకొని రాయే. చిన్న కొడుకునే వాళ్ళ కళ్ళల్లో పెట్టుకున్నానే, అందుకే వానికి ఇట్లా అయింది. ఎడిపోతాను గిడిగిడు. ఇది ఎవరిల్లా ఆంటీ? మీ తమ్ముడు వాళ్ళు ఇల్లుది. నాకు తమ్ముడు కూడా ఉన్నాడా ఆంటీ? అంటే అనకు తోడ వలుగుతుంది. నీకు తమ్ముడు ఉన్నాడు, పెళ్ళాం ఉన్నది, కొడుకున్నాడు, బామ్మర్ది కూడా ఉన్నాడు. బామ్మర్ది కూడా ఉన్నాడా? మరి చూడడానికి రాలే. వెనక వస్తాడట. మరి ఇక్కడ ఎందుకు వచ్చినావు? మన ఇల్లు మస్తు దూరం ఉన్నది కదా, మన దావకన రావడానికి ఇబ్బంది అవుతుందని మీ తమ్ముడు వాళ్ళ ఇంటికి అంటానమన్నట్టు గట్లా. తాళం వేసినది కాదే? అవును అత్తమ్మ. ఏం తీడ కూర్చుందమ్మ మరిదచ్చదాకా. ఇక పట్టుకో. కూర్చో. అయ్యో తాళం వేలేగా ఆంటీ, డోర్ తెరిచే ఉన్నది. అయ్యో తెరిచి ఉన్నదా? ఏం కాపో మరి, లోపడి పోను. నువ్వు పండుకోపో.
ఆడ మంచం వేసిన తెల్ల వండుకోపో. ఏడి పోతానో రా నువ్వు? ఇక్కడ ఎవరున్నారా నీకు ఆడుకోవడానికి? తిరుగుడు. అత్తమ్మ షాయ్ పెట్టనా? పాలు వేసున్నా. ఏం షాయ తాగుదాం తీయే. ఈ గాషారం పాడగాను. గాషారం ఏం మంచిగా ఉన్నది, ఇంకా షాయ తాగుకుంటుంటావా? ఏమైంది అత్తమ్మ? ఎందుకు అట్లా మాట్లాడతాను? ఏమైందంటే ఏం చెప్పాలనే, అది అసలు దావకానేనానే? గా దావకాళ్ళకి ఎందుకు తీసుకుపోయారే మీరు? తలకాయకు దెబ్బ తాకిగా చెవు కుట్టేసిండు. మెదడట చెవుల నుంచి కారుతుందట అత్తమ్మ, అందుకే డాక్టర్ కుట్టేస్తానని వేసిండు. ఆహా, మంచిగా ఉన్నాడు డాక్టర్, మంచిగా ఉన్నాడు, నువ్వు మంచిగా ఉన్నావు. 4 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఇంకా పోరగాల ముడ్డికేసే డైపర్ని గిన్నెత్తికెత్తాడా? అదా ఆ రక్తము అటు నుంచి అట అతుక్కోవాలంటే డైపర్ వేసిండు. అతుక్కుంటదట కదా అది ఎత్తే. అబ్బో, నీకున్నంత తెలివి ఉన్నదే డాక్టర్కి అయితే. కాదే, వానికి ఏమైనా కిడ్నీ ఆపరేషన్ అయిందా, లేకపోతే ఇంకేమన్నా ఆపరేషన్ అయిందా? ఇంకా మూత్రం పైపు ఎందుకు వేసిండే? కదా అత్తమ్మ, అయితే డాక్టర్ని చూసుడుతోనే పేషెంట్లకు ఇది పడుతుందట, అందుకే అన్నిటికంటే ముందు మూత్రం పైపే ఎత్తాడట. అయితే దగ్గొచ్చిందని వచ్చినా జ్వరం వచ్చిందని వచ్చినా ఫస్ట్ మూత్రం పైపు వేసినాకనే ట్రీట్మెంట్ చేస్తాడట. మూత్రం బ్యాగ్ ఎత్తి వేసిండే, మరి ఇంకా గ్లూకోజ్ డబ్బు ఎందుకు పెట్టిండే? కదా అత్తమ్మ, నాకు కూడా అదే డౌట్ వచ్చి డాక్టర్ని అడిగితే ఆ ప్యాకెట్లు పేషెంట్లకు పెట్టి పెట్టి అయిపోయినాయట, అందుకే గ్లూకోజ్ డబ్బా పెట్టిండు. అయినా అది పెట్టిందే నయమేంటి అత్తమ్మ, ఇంట్లో పోతే ఎవరు కడుక్కుంటుంటారు. అయ్యో 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 అయ్యయ్యో గతమంతా మర్చిపోయానే. అయ్యో 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 అయ్యయ్యో గతమంతా మర్చిపోయానే. పెండ్లాం ఎవరో తెలీదు, నా అమ్మ ఎవరో తెలీదు, తమ్ముడెవరో తెలీదు, నా మర్దలెవరో తెలీదు. అయ్యో 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 అయ్యయ్యో ఇక నుంచి చుక్కలు చూపిస్తా అందరికి. నిన్నే అయిపోయానే. అయ్యో 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 అయ్యయ్యో గజనీనే అయిపోయానే.